తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బోటాబోటీ మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది అనంటే కాంగ్రెస్ పార్టీలో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఒక దశలో చెబితే చూసుకుంటే మాత్రం ఒక ఇద్దరు మంత్రులను తొలగించాల్సిందే అని చెప్పేసి ఖరాఖండిగా చెబుతున్న పరిస్థితులు కూడా ఉత్పన్నమైనవి. అసలు ఏం జరుగుతుంది? మరి ఏఐసిసి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయంలో సానుకూలంగా వస్తున్న ఏఐసిసి ఇప్పుడు ఏఐసిసి ద్వారా మరి రేవంత్కు ఎందుకు వార్నింగ్ వచ్చింది? మరి 10 మంది నుంచి 20 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ ఎందుకు జరిగింది? ఆ ఇద్దరు మంత్రులపైన ఎందుకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు? మరి హుటాహుటిన రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్లో మంత్రులతోటి సమావేశం ఎందుకు జరిపినట్టు? అంటే ఏఐసిసి వార్నింగ్ ఇవ్వడంతోనేనా? ఏఐసిసి అలర్ట్ చేయడంతోటేనా? చూద్దాం ఏం జరుగుతుంది అంటే ఇటీవలి కాలంలో బోటాబోటీ మెజారిటీతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన 14 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే చూస్తే మాత్రం 12 మంత్రి పదవులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైనం కనిపిస్తున్నది. ఈ క్రమంలో రోజుకొక సంఘటన, రోజుకొక ఇన్సిడెంట్ ఉన్నా కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో కొంత సమన్వయం లోపిస్తున్నదా అని చెప్పేసి కూడా ఒక పరిస్థితి దాపరిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాల పార్టీగా పేరు పొందిన పార్టీ. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు అనేది సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అయితే వర్గపోరు మాత్రం ఎప్పటికప్పుడు వర్గపోరు ఉంటూనే ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అంశంలో మంత్రులపై, ముఖ్యంగా ఇద్దరు మంత్రులపై, ఒక కీలక శాఖలు వెలుగబెడుతున్న ఇద్దరు మంత్రులపై 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈ మేరకు ఆ 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ 10 మంది ఎమ్మెల్యేలే కాకుండా ఆ 10 మంది ఎమ్మెల్యేలలో సీనియర్ ఎమ్మెల్యేలు ఒకవైపు సమావేశమైతే కొత్తగా ఎన్నికైన మరో 10 మంది ఎమ్మెల్యేలు మరో సమావేశాన్ని కూడా నిర్వహించుకున్నారని తెలుస్తున్నది. అది జడ్చర్లలోని ఒక ఫామ్ హౌస్లో ఈ రహస్య సమావేశం జరిగింది అని చెప్పేసి కూడా సమాచారం. ఈ రహస్య సమావేశంలో ఏం తేల్చారు అనంటే సుమారు 2 గంటలకు పైగా చర్చించుకొని ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకొని అక్కడి నుంచి ఏఐసిసి దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో మరి వాళ్ళు ఏం చేశారు? ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి మనం ఒకసారి చూస్తే ప్రజా సమస్యలపై, అంటే ప్రజాప్రభుత్వం అనుకున్నప్పుడు ప్రజా సమస్యలపై స్పందించాల్సిన మంత్రులు స్పందించట్లేదు అని చెప్పేసి ఎమ్మెల్యేల ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలను తీసుకొని ఆ మంత్రుల వద్దకు వెళితే కనీసం స్పందించడం లేదు, పట్టించుకోవడం లేదు, తిప్పించుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మరి ఇప్పటి వరకు ఆ ఇద్దరు మంత్రులపైన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే కొందరు మంత్రులు అసలు నియమ నిబంధనల ప్రకారం పని చేయాల్సి ఉంటుంది, ఆ నియమ నిబంధనల ప్రకారం కూడా పని చేయడం లేదు అనే ఆరోపణలు కూడా మూటగట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకా కొంతమంది మంత్రుల విషయంలో చూస్తే మాత్రం కుటుంబ సభ్యుల జోక్యం కూడా ఉంటున్నదని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అయితే ఈ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం పెరగడంతో మరి ఎటుపోతుంది ప్రజాప్రభుత్వం అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్న నేపథ్యం. అయితే ఈ క్రమంలో మరి ఈ ఎమ్మెల్యేలు దాదాపుగా చాలాసార్లు తిరిగి వేసారిపోయిన పరిస్థితి. అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలనే, సొంత పార్టీకి సంబంధించిన మంత్రులే పట్టించుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆ విసిగి వేసారిపోయిన ఎమ్మెల్యేలు 2 కూటములుగా ఏర్పడి ఒకరు జడ్చర్లలో మీటింగ్ పెట్టుకుంటే ఒకరు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఒక 10 మంది అక్కడ సీనియర్లు, 10 మంది కొత్త ఎమ్మెల్యేలు మరోవైపు సమావేశం పెట్టుకున్న పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా సమస్యలు పరిష్కరించడం లేదు అని మొరపెట్టుకున్న పరిష్కార మార్గం చూపించలేదు అన్న
దాంతో ఈ సమావేశం జరుపుకున్నట్లుగా తెలుస్తున్నది. ఈ సమావేశం జరుపుకున్న తర్వాత ఈ సమావేశ సారాంశాల్ని ఈ రెండు కూటములు అంటే 10 మంది ఎమ్మెల్యేల శిబిరాలు ఎవరైతున్నాయో అవి ఏఐసిసికి పంపించడం జరిగింది. ఆ ఏఐసిసి వెంటనే అలర్ట్ అయినట్టుగా తెలుస్తున్నది. అయితే ఖచ్చితంగా మరి ఈ జడ్చర్లలో ఫామ్ హౌస్లో జరిగిన మీటింగ్ అయితే ఖచ్చితంగా ఆ ఇద్దరు మంత్రులకు వ్యతిరేకంగానే జరిగింది అని చెప్పేసి తెలుస్తున్నది. ఆ ఇద్దరు మంత్రులపైనే బాగా ఫోకస్ చేసి వాళ్ళు ఏఐసిసికి ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తున్నది. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళిన ఫలితం లేకపోతే ఏఐసిసి దృష్టికి తీసుకువెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో మనం చూస్తే మాత్రం ఇప్పుడు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, తర్వాత మున్సిపల్, కార్పొరేషన్, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కానీ ఈ అంశాలు కనుక వెలుగులోకి వస్తే ఖచ్చితంగా ఆ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి అన్న దృష్టితోటి దీనిపై వెంటనే ఏఐసిసి దానిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పందించినట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఈ కూటముల సమావేశాలేంటి, ఈ ఫిర్యాదులేంటి, దీనిపై ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పినట్టుగా తెలుస్తున్నది. అయితే ఏఐసిసి ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి హుటాహుటిన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని కమాండ్ కంట్రోల్ రూమ్లో కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ అత్యవసర సమావేశంలో మరి పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు పాల్గొనకున్నా కానీ కొంతమంది మంత్రులు పాల్గొన్నట్టుగా మనకు సమాచారం. ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి అంటే ఏఐసిసి నుంచి వచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి వాళ్ళకు చెప్పినట్టుగా తెలుస్తున్నది. పార్టీ మధ్య ప్రభుత్వం మధ్య సమన్వయం కొరవడుతుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ మధ్య ప్రభుత్వం మధ్య సమన్వయం ఉండాలని చెప్పేసి కూడా సూచించినట్లుగా తెలుస్తున్నది. అంతేకాకుండా కొంతమంది మంత్రుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి, ఎమ్మెల్యేలకు మంత్రులకు అంతరాలు పెరుగుతున్నాయి. వాటిని సమన్వయం చేసుకోవాలి. తర్వాత ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళు ఎమ్మెల్యేల మధ్య కూడా కొంత సమన్వయం లోపిస్తున్నది, అంతరాలు లేకుండా చూడాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తున్నది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా అత్యవసర భేటీ ఎందుకోసం జరిగింది అని అంటే ఏఐసిసి ఏదైతే అల్టిమేటం జారీ చేసిందో మరి ఇది కనుక చల్లార్చకపోతే రానున్న రోజులలో మన పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించినట్లుగా తెలుస్తున్నది. అందుకనే ఈ పార్టీకి సంబంధించి చూస్తే మాత్రం ఖచ్చితంగా మరి ఈ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యం అయితే చూస్తున్నాం. అయితే ఒక 10 మంది ఎమ్మెల్యేలు జడ్చర్లలో మీటింగ్ పెట్టుకున్నది ఇద్దరు మంత్రుల పైన, మరి కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో పెట్టుకున్నది కుటుంబ సభ్యుల మంత్రుల ఇళ్లలో కుటుంబ సభ్యుల భాగస్వామ్యం పెరిగిపోతుంది అనే దానిపైన కూడా ఈ సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే 20 మంది తిరుగుబాటుకు రెడీగా ఉన్నారా అని చెప్పేసి దీన్ని బట్టి చూస్తే చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ 20 మంది రహస్య సమావేశాలు 10 మంది ఎమ్మెల్యేలు ఒక చోట 10 మంది ఎమ్మెల్యేలు ఒక చోట సమావేశమయ్యారంటేనే మరి రేపటి రోజులలో మరి ఎలాంటి విస్ఫోటనం రానుంది అని చెప్పేసి కూడా ఒక సంకేతం అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం అవుతుంది. ఎందుకనంటే ఇక ఈసారి ఉంటాం మరి ఈ ఒక్కసారే ఉంటాం కావచ్చు అన్న దాంతో కుటుంబ సభ్యుల జోక్యం పెరిగిపోయి ఇష్టారీతిన మరి పెచ్చరిల్లిపోతున్నారా అనేది కూడా ఒక సందర్భం. ఇక కొన్ని నియోజకవర్గాల్లోనూ అయితే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఈ భూముల కబ్జాలు లేకపోతే తమకు నచ్చిన సెటిల్మెంట్లు చేస్తున్నారని చెప్పేసే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఏఐసిసికి ఫిర్యాదులు అందడంతో మరి రేవంత్ను అలర్ట్ చేసినట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే కీలక సమావేశం కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించినట్టుగా తెలుస్తున్నది. ఈ క్రమంలో మరి రేపు రాబోయే రోజులలో ఇది ఎటువైపు పరిణామాలకు దారితీస్తుందో మనం వేచి చూద్దాం.